నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. గత బీఆర్ఎస్ పార్టీ దురల పాలన, అప్పుడంతా దురల పెత్తనమే నడిచింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెడ్ల పాలన, ఇప్పుడంతా రెడ్ల పెత్తనమే నడుస్తుంది. మరి బీసీల మెట్టు పోవాలి, ఆలోచించి బీసీ బాంధవుడా. ఇంకా రేవంత్ రెడ్డి గారు బీసీలకు అధికారం ఇవ్వడు, కానీ పథకాలు పెడతాం, కార్పొరేషన్ చేస్తాం, పద్మశాలి కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అంటే నమ్మి మోసపోవడానికి బీసీలమైన మేము, పద్మశాలమైన మేము చివర పూలు పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి ఆలోచించు బీసీ బాంధవుడా. కాంగ్రెస్ పార్టీలో రెడ్ల పెత్తనం ఉందా లేదా? నువ్వు చెప్పు. ఉదాహరణకు ఒక విషయం ఉదాహరణకు చిన్న ఒక్క ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఇట్లా నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకులు పద్మశాలి బిడ్డ, బీసీ బిడ్డ, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ గారు పాపం కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగిండు, ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగిండు. ఒకసారి ఎంపీగా అవకాశం ఇవ్వండి, నేను ఎంపీగా పోటీ చేస్తాను. ఒక ఈరవత్రి అనిల్ గారే కాదు, పద్మశాలి సమాజం కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నది. బీసీలారా, పద్మశాలారా, మీరు అధికారానికి వనికిరారు, రెడ్లే రాజ్యం చెప్పింది కదా అన్నయ్య. అప్పట్లో ఎన్నికల కన్నా ముందు చెప్పింది కదా రెడ్లే రాజ్యం వెళ్ళాలని. ఇప్పుడు అట్లే చేస్తాడు. ఇప్పుడు ఏం చేసిండంటే పాపం ఈరవత్రి అనిల్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిండు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బాల్కొండ ఎమ్మెల్యే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకున్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిండు, ఇంకా చేస్తూనే ఉన్నాడు నమ్మిన పార్టీ కోసం. కానీ ఇట్లా ఎంపీగా అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా ఒక మూల కూర్చుని పెట్టి చైర్మన్గిరి ఇస్తా, సంతకాలు పెట్టుకుంటూ కూర్చోమంటే అంటే రేవంత్ రెడ్డి గారు బీసీలము, పద్మశాలము నీకు ఎట్లా కనిపిస్తున్నామయ్యా చెప్పు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓ పద్మశాలి కుల బాంధవుడా, ఓ బీసీ బాంధవుడా, ఒక్కసారి గుండె మీద చేతి పెట్టుకుని ఆలోచించు. రేవంత్ రెడ్డి గారు బీసీలకు అధికారం ఇవ్వము, పథకాల పేరు మోసం చేస్తాం, ఓట్లు ఏమని చెప్తుండు. ఎవరికి? రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తుండు? జీవన్ రెడ్డి కోట ఏమంటుండు? వేద్దామా?